హలో ఫ్రెండ్స్, ఇంకో ఇదైతే మా పెరట్ అన్నమాట. మా పెరట్లో ఇది వంకాయ చెట్టు, ఇది నంది వర్ధన చెట్టు. చెట్లు బాగా పెట్టుకున్నాం మేము. ఇది కలబంద చెట్టు, ఇది గులాబీ వైట్ గులాబీ చెట్టు, ఇది రెడ్ గులాబీ చెట్టు. ఒకటే దగ్గర నాటినాం. ఇది ఆందెబ్ చెట్టు, అదే సోరకాయ చెట్టు. ఇది కాకరకాయ చెట్టు. నెక్స్ట్ ఇది కంకమరాల చెట్టు. ఇది వంకాయ చెట్టు. వంకాయ చూడండి ఎంత మంచిగా కాసిందో. ఇప్పుడు లాత కాసింది. ముద్దంకాయ వండుకోవాలి కానీ సూపర్ ఉంటుంది. ఇది కంకమరాల చెట్టు అన్నమాట. ఇక్కడ గుత్తు వాసినాయి. అయ్యో, ఇది మా కొబ్బరి చెట్టు. చిన్న ఉంది, ఎంత పెద్దగా. మేము రెండు పెట్టినాం. ఏది బాగుంటుంది అవుతుంది అన్నట్టు పెట్టినాం. రెండు పెట్టినాం. ఇంకొక చెట్టు చూస్తున్నా వీడియోని. ఇది కూడా పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకా ఇక్కడ బంతిపూల చెట్టు అయితే పెట్టుకున్నాం. ఇంకా ఇది పసుపు కొమ్ముల చెట్టు. పసుపు అంటే తెలుసు కదా, పసుపు కొమ్ముల చెట్టు. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు అంటే మోసంబి చెట్టు. ఇది మన అందరికి తెలుసు, ఉసిరి చెట్టు. ఇదేం చెట్టు ఏమో అని తెలుస్తలేదు, దానికి అదే మొలిసింది. దీనికి కాయలు కూడా వచ్చినాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయర్రి ఇదేం చెట్టు. మాకైతే తెలుస్తలేదు ఏం చెట్టు కూడా అర్థమవుతలేదు. ఎందుకులే కాయలు వచ్చినాయి ఎందుకు వేయడం అని అలాగే చేసినాం మేము. మీకు తెలిస్తే కామెంట్ చేయర్రి. ఇంకా చాలా చెట్లు పెట్టినాము. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇక మిరపకాయ చెట్టు పెట్టినాం. ఇప్పుడు చిన్నగా కాస్తున్నాయి మిరపకాయలు. చెట్లు అన్నీ పెడుతున్నాం. ఇప్పుడు మంచిగా గ్రోత్ అవుతాయి కదా, వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా గ్రోత్ అవుతున్నాయి అన్ని చెట్లు అయితే. మస్తు అనిపిస్తుంది చెట్లు అని చెప్తే. ఇది బీరకాయ చెట్టు పెట్టినాం, చాలా కాసినాయి. ఇది విత్తనానికి అయితే ఉంచినాం ఒకటి. చెట్టు అక్కడ మొలిసింది, ఇక్కడ మొలిసింది. ఇది ఏం చెట్టు కూడా మాకు అస్సలు అర్థమవుతలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలని ఉంది అది ఏం చెట్టు అని. ఇక్కడ కూడా కాకరకాయ చెట్లు పెట్టినాం. చాలానే పెట్టినాం కాకరకాయ చెట్లు. ఇవి కాకరకాయ కాసింది ఇక్కడ. ఇక్కడ కాకరకాయ చెట్లు. నెక్స్ట్ వచ్చేసి మేము జామ చెట్టు పెట్టినాం. జామకాయలు కూడా బాగా వచ్చినాయి ఈసారి. మస్తు కాసినాయి జామకాయలు. ఇప్పుడే తినాలనిపిస్తుంది తీసుకొని. మా పిల్లలు వచ్చిర్రు, బాగా గాలి చేస్తారు. ఇంకా ఈ చెట్టు ఏంటిదంటే దీన్ని రామసీతల చెట్టు అంటారు. మా పిల్లలు బాగా అల్లరి చేస్తుర్రు. ఇంకో ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది, ప్లస్ నిమ్మ చెట్టు ఉంది. ఇక్కడ నుంచి అయితే అస్సలకి వెళ్ళబుద్ధి కాదు. మా పెరట్ నుంచి వెళ్ళి మా పెరట్లో మస్తు అనిపిస్తుంది. ఇక్కడ కూడా బంతిపూల చెట్టు పెట్టినాం. నిమ్మకాయలు ఇంకా కాస్తలేవు, ఇంతకన్నా ముందు కాసినాయి కానీ ఇప్పుడు కాస్తలేవు. జామకాయలు అయితే మస్తు కాసినాయి. ఇంకా రామసీతల చెట్టు కూడా ఇంకా కాయలు అయితే రాలేవు. ఇంకా ఇదే ఫస్ట్ టైం. ఇంకా కాయలు కూడా ఇంకా వస్తలేవు. ఇంకా జామకాయలు చూసిరా మస్తు కాసినాయి ఈసారి అయితే. మస్తు అంటే మస్తు కాసినాయి. ఇంకా కాకరకాయలు వచ్చినాయి. ఇంకా 2-3 సార్లు కూర కూడా వేసుకున్నాం మేము. మళ్ళీ వస్తున్నాయి మా కాకరకాయ చెట్లు. ఇంకా చిప్పల పండ్ల చెట్టు కూడా పెట్టినాం. సీతాఫల చెట్లు కూడా పెట్టినాం. ఒకటే కాసింది, తినేసినాం ఆల్రెడీ. ఇప్పుడు కడుపులో పడేసింది అది. ఇది గోరింటాకు కూడా పెట్టుకున్నాం. ఇది ఉసిరి చెట్టు చాలా పెద్ద పెరిగింది. ఉసిరి చెట్టు బాగా పెరిగింది. ఇంకా చిప్పల చెట్టు అయితే